కెన్నింగ్టన్ ఓవల్లో జరుగుతున్న ఇండియా ఇంగ్లాండ్ చివరి టెస్టు విజయం దాదాపు ఖాయమైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఓపికగా బ్యాటింగ్ చేసి ప్రస్తుతం ఆ విజయాన్ని ఇంగ్లాండ్ వైపు ఉంచారు. అయితే ఈ మ్యాచ్లో 4వ రోజు టీమిండియా గెలిచే అవకాశాన్ని సిరాజ్ పాడు చేశాడు. దీంతో తేరుకున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు మళ్లీ అలాంటి అవకాశం టీమిండియాకి ఇవ్వలేదు. ఇక 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేస్తాయి. ఇంకా విజయం కోసం ఇంగ్లాండ్ కు 35 పరుగులు కావాలి. అదే ఇండియాకు ఇంకా 4 వికెట్లు తీయాల్సి ఉంటుంది. కాగా 4వ రోజు ప్రసిద్ధి కృష్ణ వేసిన 35వ ఓవర్ మొదటి బంతికి హ్యారీ బ్రూక్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నటువంటి మహ్మద్ సిరాజ్ వెంటనే క్యాచ్ అందుకున్నాడు. అయితే వెనకాలే ఉన్న బౌండరీ లైన్ ని చూసుకోకుండా క్యాచ్ పట్టి ఆ బౌండరీ లైన్ దాటి లోపలికి వెళ్ళిపోయాడు. దీంతో హ్యారీ బ్రూక్ కి సిక్సర్ లభించింది. ఇక ఆ షాట్ నుండి తేరుకున్న బ్రూక్ మళ్లీ అటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. కాగా అప్పటికే హ్యారీ బ్రూక్ 19 పరుగులతోనే ఉన్నాడు. ఒకవేళ ఆ క్యాచ్ పట్టి ఉంటే ప్రస్తుత టీమిండియా పరిస్థితి వేరేలా ఉండేది. కానీ సిరాజ్ చేసిన ఈ పెద్ద తప్పిదం వల్ల బ్రూక్ సెంచరీ చేశాడు. అంతేకాదు జో రూట్ తో కలిసి 4వ వికెట్ కి ఏకంగా 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం కారణంగా మ్యాచ్ దాదాపు భారత్ చేతుల నుంచి చేజారింది. మరో చివరి రోజు ఏదైనా అద్భుతం చేసి మన వాళ్ళు గెలుస్తారేమో చూడాలి.